Hey everyone. ఈరోజు నేను బగారా రైస్ చేస్తున్నా ఇన్స్టెంట్ పాట్లో. దిస్ కమ్స్ అవుట్ టు బి వెరీ హ్యాండీ టూల్. పేరు చెప్పినట్టుగా ఇన్స్టెంట్గా అయిపోతుంది. చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది అండ్ ఒక స్టీల్ వెజల్ కూడా ఇస్తారు దీంతో. ఇట్స్ అబౌట్ లైక్ 6 quarters, 5.5 liters ఉంటుంది. అండ్ గుడ్ ఇనఫ్ ఫర్ అ ఫ్యామిలీ ఆఫ్ 4 ఆర్ మీకు ఒక గెస్ట్ వచ్చినా సరే ఇల్ బి మోర్ దెన్ ఇనఫ్. సో ఈరోజు నేను ఇందులో బగారా రైస్ చేస్తా విత్ my version of it with the mix of a bit of a Canadian flavor. So చూద్దాం. Just stay tuned for furthermore to this. పెట్టేసుకున్న ఇది కూడా రిమూవబుల్, అండ్ ఇఫ్ యూ వాంట్ కీప్ ఇట్ అసైడ్ ఈజీగా మనం పక్కన పెట్టేసేయచ్చు. I'll just start the thing and the different ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ ఆటోమేటెడ్. సో నేను ఇప్పుడు సార్ట్ చేయాలి కాబట్టి ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు క్లిక్ ఆన్ సార్ట్. ఆటోమేటిక్గా టైమర్ సెట్ అవుతుంది. మీరు ఆ సార్టింగ్ అంటే ఆనియన్స్ అవన్నీ ఫ్రై చేయాలి కాబట్టి ఈ సార్టింగ్ ఫంక్షన్ అట్లీస్ట్ 30 minutesలో ఉంటుంది. అండ్ ఇప్పుడు ఆటోమేటిక్గా టర్న్ ఆన్ అయిపోయింది. అండ్ నేను ఏమి ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు కూడా. ఒక 2-3 minutes జస్ట్ బాటమ్ హీట్ అవ్వడానికి అలా పెట్టినాక దెన్ ఐ స్టార్ట్ మై ఇంగ్రీడియంట్స్. నెయ్యి దొరుకుతుందా లేదా అని ఏముండదు. ఈజీగా అన్ని టైప్ ఆఫ్ నెయ్యి దొరుకుతాయి. అండ్ ఇది శక్తి బ్రాండ్, మరి నార్త్ ఇండియన్ అనుకుంటా బహుశా, బట్ ఇది కాస్ట్కోలో దొరుకుతుంది. ఇట్స్ అబౌట్ $25 ఫర్ 1.6 kgs. సో చాలా మంచి క్వాలిటీ అండ్ టేస్ట్ కూడా వస్తుంది. అండ్ మస్ట్ గో ఫర్ బిర్యానీస్ అండ్ ద ఫ్లేవర్డ్ రైసెస్. కోల్డ్ టెంపరేచర్స్కి ఇది ఎప్పుడు కూడా థిక్గానే ఉంటుంది. సో యా, ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే దొరకడం కష్టమే, బట్ యా కొంచెం ప్రైస్ కూడా అనిపిస్తుంది ఇండియన్ స్టోర్స్లో. బట్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కెనాలో ఆయిల్ యూస్ చేస్తాం మ్యాక్సిమం. ఇది డిఫరెంట్ వర్షన్స్ ఉంటుంది, వాడండి వాడకూడదు అది అని చెప్పేసి. బట్ యా, సో ప్రతిదీ గుడ్ ఉండాలంటే కష్టం కదా. సో బట్ ఐ స్టిల్ యూస్ దిస్ వన్. సో యా, కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నా. మసాలాలు అవన్నీ నేను డైరెక్ట్గా వేయట్లేదు. ఫస్ట్ ఈ 3 ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నా. సో జస్ట్ ఇలాచీ ఒక 5-6, అండ్ ఈ క్లవ్స్ కూడా ఒక 5-6, అండ్ దాల్చిన చెక్క ఒక ఒక స్ట్రింగ్ లా ఉంటుంది చిన్నది, సరిపోతుంది. అండ్ ఇదేం చేస్తా అంటే వాటర్లో మాన్యువల్గా స్క్వీజ్ చేస్తే అయిపోతుంది. సో మరి ఫైన్ గ్రౌండెడ్ పౌడర్ లా కాకుండా జస్ట్ నార్మల్గా ఉన్నా కూడా ఇట్స్ ఓకే. సో డిఫరెంట్ ఫ్లేవర్ ఇస్తుంది. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ది సీక్రెట్, ది నైస్ టేస్ట్ దట్ యు గెట్ ఇన్ దిస్ వన్. అండ్ మీరు గ్రైండ్ చేసినాక ఇంక మంచి హలీం స్మెల్ కూడా వస్తుంది. ఇట్స్ లైక్ హలీం అని ఫుల్ మసాలా అవన్నీ వేస్తారు కదా. సో కెనడా వచ్చినాక ఏదైనా మిస్ అయ్యాను అంటే హలీం మాత్రమే. సో మా ఇండియా వచ్చేటప్పుడు ఎప్పుడైనా హలీం సీజన్లోనే రావాలేమో బహుశా. ఇలాగా గ్రౌండ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇట్ స్మెల్ సో గుడ్ యాజ్ వెల్, బికాజ్ ఇలాచీ ఆ స్మెల్ చాలా మంచిగా వస్తుంది. ఇవి ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టేసుకున్నా ఆనియన్స్, తర్వాత చిల్లీ అండ్ కొత్తిమీర అండ్ పుదీనా. ఆనియన్స్ స్ట్రైట్‌గా కట్ చేసుకోండి మాక్సిమం. కొంతమంది సైజ్ ఏమి స్పెసిఫిక్‌గా కాన్సంట్రేషన్ చేయరు, బట్ గివ్స్ డిఫరెంట్ లుక్ సమ్‌హౌ. బిర్యానీ వాటన్నిటికైతే నేను ఖచ్చితంగా స్ట్రెయిట్‌గానే కట్ చేస్తా. అండ్ ఇవి సైడ్‌కి పెడుతున్న తర్వాత కొంచెం మగ్గినాక అప్పుడు వేసుకోవచ్చు. చూసారా, ఇది ఓపెన్ గానే ఉంది, ప్రెషర్ కుక్కర్ లాగా.
కాకుండా ఆ సాల్ట్ పెట్టంగానే ఇమ్మీడియేట్‌గా కూడాని హీట్ అయిపోయింది. అండ్ చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది గూడా. లెస్ టైమ్, లెస్ ఎఫర్ట్. కానీ వాటిల్లో ఖచ్చితంగా గార్లిక్ పేస్ట్ పడాల్సిందే. ఇక్కడ ఈ వాల్‌మార్ట్‌లో ఇదొక ఫేమస్ బ్రాండ్ ఇప్పుడు. ఇక్కడ ఇండియాలో ఉందో లేదో నాకు తెలీదు. బట్ యాహ్! జింజర్ గార్లిక్ పేస్ట్ సమ్‌టైమ్స్ ఇంట్లో చేసుకుంటాం. లేదంటే రెడీమేడ్ పేస్ట్ ఇఫ్ ఇన్ కేస్ లైక్ వి ఆర్ టైమ్ కన్‌స్ట్రెయిన్ట్. సో యాహ్! దిస్ ఎ బ్రాండ్ దట్ వి యూజువల్లీ గెట్. సో మంచిగా ఉంటది గూడా థిక్ ఫ్లేవర్. ఆల్రెడీ జింజర్ గార్లిక్ పేస్ట్ ఎసేసా. జస్ట్ ఇంకా కొంచెం బ్రౌనిష్ వస్తుంది. ఇది వైట్ ఆనియన్స్, కొంచెం స్వీట్ ఆనియన్స్ ఉంటాయి. రెడ్ ఆనియన్స్ వేరే దొరుకుతాయి. వైట్ ఆనియన్స్ కొంచెం టైం పడతది రెడ్ అవ్వడానికి. సో, ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువుంటుంది వైట్ ఆనియన్స్‌లో మోర్ దాన్ ది రెడ్ వన్స్. సో, జింజర్ గార్లిక్ పేస్ట్ ఏసినా సరే మీరు ఈ గార్లిక్ పౌడర్ గనుక వేశారనుకోండి, అది జస్ట్ ఎన్హాన్సెస్ ద టేస్ట్ టు ద నెక్స్ట్ లెవెల్. సో, ఈ ఇది ఆల్‌మోస్ట్ 675 గ్రామ్స్ కాస్ట్‌కోలో దొరుకుతుంది. ఇట్స్ అబౌట్ $8-9 అనుకుంటా. సో, కొంచెం వేసుకున్నా కూడా ఇదే సీక్రెట్ అనుకోండి ఇంకా. సో, రా గార్లిక్ కూడా వేయొచ్చు. బట్ దిస్ వన్ ఈస్ లైక్ ఈజీ వన్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు కట్ చేసి మళ్ళీ ఇవి అవన్నీ కాకుండా సో, యూ కెన్ జస్ట్ పుట్ ఇట్ అప్. ఆల్మోస్ట్ బ్రౌనిష్ అయిపోతున్నాయి. సో, నేనిప్పుడు కట్ చేసుకున్న అది పుదీనా అండ్ కొత్తిమీర 2 ఏసేస్తున్నా. ఏసేసి జస్ట్ కంబైన్ చేసేస్తే ఇట్ విల్ బి డన్ టుగెదర్. ఇప్పుడు నేను ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలా ఏసేస్తా. నేను ఇది తప్ప ఇంకేమెయను. సరిపోతుంది. స్టోర్‌లో కొన్న మసాలా ఏమి ఎయాల్సిన అవసరం లేదు. ఆ ఫ్లేవర్ రావాలంటే ఖచ్చితంగా మీరు ఆ 2 మినిట్స్ తీసుకొని కొంచెం గ్రైండ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇట్ స్మెల్స్ సో గుడ్. అదేసినాక హలీం అని చెప్పా కదా! ఆ స్మెల్ ఫుల్లొస్తది. సాల్ట్ కూడా ఇప్పుడే ఏసేస్తా నేను. తర్వాత వాటర్ ఏసినాక 2 స్పూన్స్ ఐల్ చెక్ అగైన్. దెన్ బగారా రైస్‌లో కారం వేస్తారంటారా? వేస్తారా? వేయరా? వేయరు కదా! సో, నేను వేయట్లేదు కంగారు పడకండి. నేను ఆల్రెడీ రైస్ సోక్ చేసేసుకున్నా. ఆల్మోస్ట్ లైక్ 20, 30 మినిట్స్ సరిపోతుంది. సో, 3 గ్లాస్ రైస్ ఏసుకున్నా. సో, అందులో 3 గ్లాసెస్ వాటర్ ఏసాను. సో, అది డైరెక్ట్‌గా ఇందులో వేసేస్తా ఇంకా. వేసేసినాక జస్ట్ మిక్స్ చేసేసేయండి అంతా కలిపి ఒకేసారి. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో జస్ట్ మీకు తగ్గట్టుగా చూసుకొని అవసరమైతే వేయండి. లేదంటే జస్ట్ స్కిప్ ఇట్. నాకైతే కొంచెం సాల్ట్ పట్టింది అండ్ కొంచెం నెయ్యి కూడా వేసుకున్నా. సో, ఇప్పుడు ఏం చేస్తానంటే లిడ్ పెట్టేస్తా. పెట్టేసి దీన్ని ఇప్పుడు అండ్ రైస్‌లో పెడతా. 12 మినిట్స్‌కి ఆటోమేటిక్‌గా సెట్ అయిపోయింది. అండ్ ఆటోమేటిక్‌గా ఆన్ కూడా అయిపోతుంది. ఇప్పుడు ఓపెన్ చేసుకొని చూసుకున్నాక సో, యూ కెన్ సీ చాలా క్రిస్పీగా వచ్చింది. అండ్ ఫ్లఫీ. సో, జస్ట్ అలా ఉంచి మిక్స్ చేసేసుకోండి పైకి కిందకి. సో దట్ ఎక్కడైనా సరే ఏదైనా సాల్ట్ ఏదైనా మిక్స్ అవ్వకపోయినా ఏమైనా అయినా సరే సో యూ ఎవ్రీథింగ్ ఈవెన్‌గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అండ్ దెన్ యూ కెన్ స్టార్ట్ సర్వింగ్ యాస్ వెల్. సో హోప్ యూ లైక్ ఇట్.